హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరో హారర్ స్టోరీ తీసుకువచ్చాను. ఈ స్టోరీ మీకు చెప్పబోయే ముందు నాది ఒక విన్నపం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీరిచ్చే లైక్ కూడా నాకెంతో విలువైనది. మా ఈ స్టోరీలో ఏవైనా తప్పులు తడబాట్లు ఉన్న ఎడల మమ్మల్ని మన్నించి ఆదరిస్తారని కోరుకుంటూ ఈనాటి భయానక ప్రపంచంలోకి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ కరోనా ఎండింగ్ సమయంలో విజయవాడలోని ఒక ఫుడ్ డెలివరీ బాయ్కి ఎదురైన సంఘటన. అతని వివరాలు గోప్యంగా ఉంచమని కోరడంతో మీ సౌకర్యం కోసం వేరే పేరు ఉపయోగించి ఈ కథ చెప్పడం జరుగుతుంది. నా పేరు రసూల్. నేను విజయవాడలోని ఒక ఫుడ్ డెలివరీ కోర్టులో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. నాకు మా విజయవాడ అంతా కొట్టిన పిండే. మా విజయవాడ అని ఎందుకన్నానంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మా ఊళ్ళో నాకు తెలియని వీధంటూ లేదు. ఆ రోజు ఆదివారం. మా ఫుడ్ కోర్ట్ చాలా బిజీగా ఉంది. అప్పుడు సమయం సాయంత్రం 5:30 అయింది. నా ఫోన్ రింగ్ అయింది. కాల్ అటెండ్ చేశాను. అవతలి వైపు నుంచి ఒక ఆడగొంతు. హలో అంది. నేను ఆర్డర్ చెప్పండి మేడం అన్నాను. ఆ గొంతు చాలా హస్కీగా ఉంది. ఆమె ఒక పిజ్జా ఇంకా ఒక మంచూరియా చెప్పింది. అవి పిక్ చేసుకుని ఆమె పెట్టిన లొకేషన్కి బయలుదేరాను. సరిగ్గా ఆమె పెట్టిన లొకేషన్కి చేరబోతాను అనగా నా ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ ఆమె లొకేషన్ మారింది. కానీ నా ఫోన్లో ఈ లొకేషన్ పెట్టడం కుదరడం లేదు. నేను ఫోన్లో చెప్తాను, మీరు వచ్చేయండి అంది. కానీ నేను ఒప్పుకోలేదు. మేడం, లొకేషన్ లేకుండా నేను రాలేను. మా యాప్ మమ్మల్ని ట్రాక్ చేస్తుంది. కానీ ఇలా లొకేషన్ క్లోజ్ అయ్యాక నా రైడ్కి పెట్రోల్ పే చెయ్యరు అని చెప్పేశాను. కానీ ఆ ఎక్స్ట్రా అమౌంట్ నేనే పే చేస్తాను, చాలా ఆకలిగా ఉంది అని రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళక తప్పలేదు. ఆమె దారి చెప్తూ ఉంది. నేను ఆ దారి ఫాలో అవుతున్నాను. సరిగ్గా అరగంట తర్వాత ఆమె చెప్పిన ప్రదేశంలో నా బండి ఆగింది. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడ మనిషి జాడే లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మా ఊళ్ళో ఇటువంటి ప్రదేశాన్ని నేను చూడలేదు. కొంపదీసి ఊరి దాటి వచ్చేసానా అనుకున్నాను. ఈ గ్యాప్లో కాల్ ఎప్పుడు కట్ అయిందో కూడా చూసుకోలేదు. ఫోన్ తీసి ఆమె నెంబర్కి కాల్ చేస్తున్నాను. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పొరపాటున దారి మారిపోయానేమో అనిపిస్తుంది. కానీ తను చెప్పినట్లుగానే వచ్చాను కదా అని నాలో నేనే నచ్చి చెప్పుకున్నాను. సమయం గడుస్తుంది. మెల్లగా చీకటి పడబోతుంది. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో తెలియక ఆర్డర్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగిన నేను ఒక్కసారిగా తుల్లిపడి నా బండికి కాస్త దూరంలో జరిగాను. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. నా వెనకే ఒక బుర్కా వేసుకున్న రూపం నిలబడి ఉంది. ఆమె పాదాలు తప్ప ముఖం కనిపించడం లేదు. నా ఎదురుగా స్తంభంలా నిలబడి ఉంది తప్ప తన నుండి ఎటువంటి స్పందన లేదు. నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. ఈలోగా నా చేతిలో డబ్బులు పెట్టి నేను తెచ్చిన పార్సిల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకవైపు నుంచి అస్తమిస్తున్న సూర్యుడు, మరోవైపు నుండి పురుడు పోసుకుంటున్న చీకటి. చుట్టూ నిర్మానుష్య ప్రదేశంలో ఆ చీకటి పడుతున్న సమయంలో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటి వరకు నాతో చాలా సహజంగా మాట్లాడిన ఆమెలో ఈ అసహజ ప్రవర్తనకు కారణం ఏమిటి? నాకేం అర్థం కాలేదు. నేను తిరిగి ప్రయాణం అయ్యాను. అలా వెళ్ళిపోతున్న నేను యాదాలాపంగా నా సైడ్ మిర్రర్ వైపు చూశాను. ఆమె నడుస్తున్న దృశ్యం కనిపించింది. కానీ నాకు ఎందుకో తను వెనక్కి నడుస్తున్నట్లుగా అనిపించింది. బైక్ ఆపి వెనక్కి తిరిగి చూసిన నా కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె అక్కడ కనిపించలేదు. మళ్ళీ నా బైక్ సైడ్ మిర్రర్లో చూస్తే నాకు కాస్త దూరంలో నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు నాకు ఏమీ అర్థం కాలేదు.
నా మనసు ఏదో కీడు శంకించడంతో బైక్ స్టార్ట్ చేసి ముందుకు వచ్చేశాను. అలా 10 నిమిషాల ప్రయాణం తర్వాత మెయిన్ రోడ్ ఎక్కాను. కాస్త దూరంలో ఒక కెళ్ళి బడ్డి దగ్గర ఆగి సిగరెట్ వెలిగిస్తున్న నన్ను ఆ దారిలో నుంచి వస్తున్నావేమిటి అని ఆ షాపతను అడిగేసరికి అక్కడ ఆర్డర్ ఉంటే డెలివరీ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను. అతను నన్ను వింతగా చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నావు అని అడిగిన నాకు అతను చెప్పిన సమాధానం విని నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. బ్రిటిష్ కాలం నాటి ఒక పాడుపడిన శ్మశానంలో ఎవడయ్యా నీకు ఆర్డర్ చెప్పింది అని అనేసరికి నా మోకాళ్ళు వణికిపోయాయి. తడారిపోయిన గొంతుతో తడబడుతూ ఇప్పటిదాకా జరిగిందంతా అతనితో చెప్పేశాను. నేను చెప్పిందంతా విన్న అతను నన్ను కంగారు పెడుతూ, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నన్ను నెట్టేస్తున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా నాకు ఆ ప్రాంతం వైపు కన్నుపడింది. అక్కడ దూరంగా ఒక బుర్క నన్నే చూస్తూ నిలబడినట్లుగా అనిపిస్తుంది. తొందరగా బైక్ స్టార్ట్ చేసి చాలా వేగంగా మా ఫుడ్ కోర్ట్కు చేరుకున్నాను. అప్పటికి బాగా చీకటి పడింది. సమయం సుమారుగా 8 గంటలు కావస్తుంది. ఇక ఈ రోజుకి నేను డ్యూటీ చేయలేనని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాను. మా ఇంటికి వెళ్ళాలంటే 4 కిలోమీటర్ల ప్రయాణం తర్వాతే వచ్చి ఒక మలుపు తిరిగాక ఏటిగట్టు మీద 10 నిమిషాలు ప్రయాణిస్తే చాలు. నా బైక్ నేను తిరగబోయే మలుపు దగ్గరికి చేరుకుంది. ఆ మలుపు తిరిగి ఏటిగట్టు మీదకి చేరుకున్నాను. ఆ గట్టు మీద నా ప్రయాణం సాగుతుంది. కృష్ణానదిపై నుంచి వస్తున్న గాలి నా చెవిలో ఏవో కుసకుసలాడుతూ ఉంది. అది ఎవరో మనిషి నా చెవి దగ్గర మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. రోజు ప్రయాణించే దారి అయినా ఈరోజు ఎందుకో కొత్తగా ఉంది. అది ఏటిగట్టు కావడం వల్ల లైట్లు ఉండవు. నా బైక్ హెడ్లైట్ వెలుతురులోనే నా ప్రయాణం సాగుతుంది. ఆ గతుకుల రోడ్డు మీద వేగంగా వెళ్ళడానికి కుదరదు. అందుకే నెమ్మదిగా వెళ్తున్నాను. అంతటా నిశ్శబ్ద వాతావరణంలో నాకు కొద్దిసేపటి క్రితం ఎదురైన సంఘటన గుర్తుకు వచ్చి ఆలోచనలో పడ్డాను. ఆమె ఎవరు అని ఆలోచిస్తున్న నాకు వెనక నుంచి నన్ను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ ముందుకు తిరిగేసరికి ఎదురుగా కాస్త దూరంలో ఎవరో దారికి అడ్డంగా నిలబడి ఉన్నారు. నా బండి లైట్ అంతగా దూరం పడకపోవడంతో ఎవరనేది సరిగా కనిపించడం లేదు. మెల్లమెల్లగా నా బండి ఆ వ్యక్తికి సమీపిస్తుంది. నా బండి లైట్ ఆ వ్యక్తి మీద పడుతుంటంతో ఆ రూపం కనిపించింది. మరుక్షణం నా గుండెలు జారిపోయాయి. వెంటనే బండి ఆపేశాను. ఒక్క అడుగు కూడా ముందుకు పడనంటుంది. కారణం ఎదురుగా కనిపిస్తున్న ఆ రూపం. అది ఎవరితో కాదు, కొద్దిసేపటి క్రితం ఆ నిర్మానుష్య ప్రాంతంలో నాకు ఎదురైన ఆ బుర్కా ధరించిన ఒక రూపం. ఆ కెళ్ళి కొట్టువాడు వచ్చి ఇచ్చిన బిల్డప్పో లేక నాకు కలిగిన భయమో తెలియడం లేదు, కానీ గుండె దడ ప్రారంభమైంది. ఎవరినైనా పిలుద్దామా అని అనుకుంటే ఊరి చివర ఏటిగట్టు. అక్కడ ఈ సమయంలో మనిషి అనేవాడు ఎవ్వడూ ఉండడు. ఏం చెయ్యాలో తెలియక అలా కొయ్యలా నిలబడిపోయాను. ఆ వ్యక్తిలో మాత్రం చలనం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ నాలో భయం పెరిగిపోతుంది. ఆ రూపం అలా రోడ్డుకి అడ్డంగా నిలబడే ఉంది. నా షర్ట్ మొత్తం చెమటతో తడిచిపోయింది. అంతకంతకు నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతూనే ఉంది. ఉన్నట్లుండి ఆ రూపం నడవడం ప్రారంభించింది. నా కాళ్ళు వణికిపోతున్నా బండి తోసుకుంటూ మెల్లగా దాని వెనకే అడుగులు వేస్తూ వచ్చాను. అలా కొద్ది అడుగులు ముందుకు వేసేసరికి సడన్గా ఆ రూపం నా ముందు నుంచి మాయమైంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని బండి స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎందుకో బండి స్టార్ట్ కావడం లేదు. కానీ అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ధైర్యం సరిపోవడం లేదు. బండి తోసుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఇంతలో నా వెనక ఏవో అడుగుల చప్పుడు వినిపించడం మొదలైంది.
కాస్త బెదురుగా ఉన్న ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూశాను. కానీ వెనక ఎవ్వరూ లేరు. అలా 4 అడుగులు వేశానో లేదో ఉన్నట్లుండి నా బండి చాలా భారంగా కదులుతుంది. నాకేం పాలిపోవడం లేదు. ఒకవేళ అలసిపోయి ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో అనుకుని నాలో నేనే సర్ది చెప్పుకుని బండిని నెట్టుకుంటూ వెళ్తున్నాను. ఒక దశలో బండి మొత్తం ముందుకు కదలలేనట్లుగా భారమైంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. ఇక నెట్టలేక ఆగిపోయాను. ఆయాసం వస్తుండడంతో బండి స్టాండ్ వేసి అక్కడే నిలబడిపోయాను. ఆ సమయంలో నాకు కనిపించిన ఆ దృశ్యం అస్సలు నమ్మశక్యంగా లేదు. బండి మొత్తం ఖాళీగా ఉంది, కానీ సీటు వెనక భాగం మాత్రం ఎవరో కూర్చున్నట్లు అణిగి ఉంది. ఇక నాకు అర్థమైపోయింది, నన్ను ఏదో దెయ్యం వెంటాడుతుందని. ఇక ఆ బండి దగ్గర ఉండడానికి నాకు ధైర్యం సరిపోలేదు. బండిని అక్కడే వదిలిపెట్టి పరుగు తీశాను. అలా కొంత దూరం పరిగెత్తాక ఆయాసం వచ్చి ఆగాను. ఇక ఆ బండి వైపు చూడడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. బాగా భయం వేసింది. ఆయాసం తగ్గాక మెల్లగా నడుచుకుంటూ వెళుతున్నాను. అలా నడుస్తున్న నాకు మినుకు మినుకుమంటూ ఒక దీపపు కాంతి నా వైపు వస్తూ కనిపించింది. ఆ చీకట్లో ఆ వెలుతురు ఎలా వస్తుందో అర్థం కాలేదు. అది నన్ను సమీపిస్తుంది. ఏ ఆధారం లేకుండా అది గాల్లో ఎలా నిలబడిందో నాకేం అర్థం కాలేదు. ఆయాసంతో పాటు గుండెల్లో దడ కూడా మొదలైంది. అలా నన్ను సమీపించిన ఆ కాంతి సరిగ్గా నాకు 10 అడుగుల దూరంలో తక్కున ఆరిపోయింది. ఇక నా నవనాడులు స్తంభించిపోయాయి. నా శరీరంలో ప్రవహిస్తున్న నెత్తురు మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయినట్లుగా అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎవరో నా షర్ట్ కాలర్ పట్టుకుని ఈడ్చుకుపోతున్నారు. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అంతా లీలగా కనిపిస్తుంది, కానీ నన్ను ఈడ్చుకుపోతుంది ఎవరో నాకు స్పష్టంగా తెలియడం లేదు. అలా కొద్దిసేపటికి నా కళ్ళు పూర్తిగా మూతపడ్డాయి. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మా ఇంట్లో మంచం మీద పడి ఉన్నాను. నా పక్కనే మా అమ్మ కూర్చుని నా నుదుటిపై తడిగుడ్డ వేస్తుంది. ఆ ఏటుగట్టు మీద ఉన్న కుంకుడికాయ చెట్టు క్రింద పడి ఉన్న నన్ను అటువైపు వెళుతున్న పాల వ్యాపారి ఒకరు ఇంటికి తీసుకువచ్చారట. ఆ తర్వాత 5 రోజుల వరకు మూసిన కన్ను తెరవకుండా మంచం మీదే ఉన్నాను. ఆ సంఘటన నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఇప్పటికీ సాయంత్రం 6 తర్వాత వచ్చే మొదటి ఫోన్ కాల్ ఎత్తాలంటే చేతులు వణికిపోతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు ఆ డెలివరీ బాయ్. ఫ్రెండ్స్, ఇలాంటి సంఘటన మీకు కూడా ఎదురై ఉంటే మాతో పంచుకోండి. దాన్ని కూడా ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాం. ఇక దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే ఇలా ఎన్నో కథలు మీ ముందుకు తీసుకువచ్చే అవకాశం మాకు ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.